చేసిన పాపాలు పోవాలని గంగానదికి వెళ్లి నీటిలో మునిగితే ఉన్న గోచీ కొట్టుకుపోయింది అనే నానుడిని మనం తరచూ వింటూ ఉంటాం. పుష్కరాలు పేరుతో కోట్లమంది స్నానాలు చేసి అమలినాలను నదిలో వదలటం, చనిపోయిన వారి అస్థికలు నదుల్లో కలిపితే పుణ్యం వస్తుందని లక్షలాది మంది నమ్మకస్తులు అస్థికలు తీసుకువెళ్లి నదుల్లో కలపటం చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వారు బ్రతికి ఉండగా వృద్ధాప్యంలో పట్టించుకోని వారే ఉంటారు. అలాగే వీరభక్తులు వేలాది లీటర్ల పాలు, నెయ్యి నదుల్లో కలపటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మత నమ్మకాల చర్యలు కారణంగా నదుల పరిస్థితి ఏమిటో ఈ అమ్మగారు వివరంగా చెబుతున్నారు. మనమందరము విందాం. వీడియో చూశాక ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఈ నిజాన్ని మనం అంగీకరించి తీరాలి. ఒక విదేశీయుడు మన గంగా నది గురించి మన ప్రభుత్వాలు మనకు చెప్పని ఒక కఠోర సత్యాన్ని బయట పెట్టాడు. ఇతని పేరు జెరెమీ బేట్. ఒక ప్రఖ్యాత బయాలజిస్ట్. ప్రపంచంలోని నదులలో ఉండే వింత జీవుల గురించి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను మన భారతదేశానికి వచ్చి పవిత్ర గంగా నదిపై పరిశోధన మొదలు పెట్టాడు. అతను గంగా నది నీటిని టెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఫలితాలు చూసి షాక్ అయ్యాడు. ఆ నీటిలో ఫీకల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా అనే సూక్ష్మ క్రిములు అత్యంత భయంకరమైన స్థాయిలో ఉన్నాయి. దీనికి అర్థం ఏంటో తెలుసా? మన గంగా నది పూర్తిగా మానవ మలంతో నిండిపోయిందని. సాధారణంగా తాగే నీటిలో ఈ బ్యాక్టీరియా 0 ఉండాలి. అదే స్నానం చేయడానికైతే కనీసం 500 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. కానీ మన గంగా నదిలో అది ఎంత ఉందో తెలుసా? ఏకంగా 82,000 యూనిట్లు. ఆ నీటిని తాగడం పక్కన పెడితే అందులో ఒక్కసారి మునిగినా చాలు కలరా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావడం ఖాయం. ఆయన ఒక చిన్న రిమోట్ కంట్రోల్ సబ్మెరైన్ ని నది అడుగు భాగానికి పంపితే లోపలంతా ప్లాస్టిక్ కవర్లు కుప్పలు తెప్పలుగా చెత్తే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కాన్పూర్ లోని లెదర్ ఫ్యాక్టరీల నుండి వచ్చే ప్రమాదకరమైన క్రోమియం, లెడ్, ఆర్సెనిక్ లాంటి విషపూరితమైన రసాయనాలు నేరుగా గంగా నదిలోనే కలుస్తున్నాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ కు కారణమవుతాయి. ఇక్కడ అసలైన బాధ ఏంటంటే విదేశాల్లో నదులను కేవలం నదుల్లాగే చూస్తారు, అయినా వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుతారు. కానీ మనం గంగను అమ్మ అంటాం. మన పాపాలు పోవాలని అందులో మునుగుతాం తప్ప ఆ గంగా మాత ఎంత మురికిగా మారిపోతుందో పట్టించుకోం. జనాలకే పట్టింపు లేనప్పుడు ఇక ప్రభుత్వాలకి ఎందుకుంటుంది చెప్పండి? గంగా మాత యొక్క ఈ దుస్థితి చూశాక ఒక భారతీయుడిగా మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సిగ్గుపడాల్సిన నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. విన్నారు కదా, వాస్తవాలు ఇంత చేదుగా ఉండగా మన పవిత్ర నదులు అని గొప్పగా పిలుచుకునే వారిని ఏమనాలి? మత నమ్మకాలు కారణంగా పర్యావరణం ఎంతగా కలుషితం అవుతుందో ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.